ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వింటూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో ఆయన దయలో వర్ధిల్లుతున్నారు నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నేనున్నాను కదా, భయపడొద్దని ధైర్యపరుస్తున్నారు. నీ జీవితంలో ఒకవేళ ఏడ్చి అలసిపోయి ఇక ఏడవడానికి కూడా శక్తి లేనట్లుగా నీ పరిస్థితులన్నీ నీకు కన్నీటిని తెప్పించేవిగా ఉన్నా ఎంత మాత్రం కూడా కన్నీరు కార్చకండి. ఎందుకంటే నీవెంతగా ఏడుస్తావో అంతగా సైతాను సంతోషిస్తాడు. నీవెంతగా దేవునిలో సంతోషిస్తావో అంతగా సాతాను ఏడుస్తాడు. నేను ఎన్ని శ్రమలు పెట్టినా, నేను ఎంతగా దుఃఖపరద్దామని చూచినా నన్ను పట్టించుకోవడం లేదు, దేవునిలో సంతోషిస్తూ ఉన్నారు, ఇక నేనేమీ చెయ్యలేనని నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులన్నింటినీ విడిచి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ ప్రతి సమస్యను దేవునికి అప్పగిస్తున్నాను. మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించండి. గొప్ప విడుదల పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమెన్. ఎంత అద్భుతకరమైన వాగ్దానంతో దేవుడి రోజు మనల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు మీరు గుండె చెదిరిపోయి గుండె నిండా అనేక గాయాలతో ఏమి చేయాలో తోచక నీ స్థితిని చూచి, నీ జీవితాన్ని చూచి, నీ జీవితంలో ఉన్న నీ శ్రమలను గుర్చి, నీ పరిస్థితులను గుర్చి అలసిపోయి ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను బాగు చేస్తాను. చెదిరిన నీ గుండెను తిరిగి కడతాను. నీవెక్కడైతే గాయపడ్డావో నీ జీవితంలో ఉన్న గాయాలను, నీ గుండెలో ఉన్న గాయాలను, శారీరకంగా ఉన్న గాయాలే కాకుండా మానసికంగా నువ్వు గాయపడున్నావు కదా, ప్రతి మానసికమైన గాయాన్ని కూడా నేను కడతానని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ గాయముతో మీరున్నారు? ఏ గుండె చెదిరిన పరిస్థితిలో మీరున్నారు? ఎటు చూచినా నీ గాయములు మాన్పేవారు కానీ, చెదరని నీ గుండెకు ఓదార్పునిచ్చే పరిస్థితులు కానీ నీ జీవితంలో లేవేమో. దేవుడు నిన్ను ఓదారుస్తున్నాడు. నిన్ను తప్పకుండా ఆయన బాగు చేస్తాడు. కొన్నిసార్లు నీ ఇంట్లో జరగకూడని సంగతులు ఒకవేళ జరుగుతూ ఉండొచ్చు. వినకూడని వార్తలు నీ వింటూ ఉండొచ్చు. ఇంతవరకు నేను బాగానే ఉన్నాను, నా ఇల్లు సంతోషంగానే ఉంది, నా కుటుంబం బాగానే ఉంది అనుకుంటున్నాను. ఇంతలోనే నా గుండె చెదిరిపోయే పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను. ఇంతలోనే నా జీవితం అంతా పాడైపోయినట్లుగా అయిపోయింది అని నీవు ఒకవేళ బాధపడుతున్నావేమో. ఏమీ భయపడొద్దు. నీ గూడు చెదరగొట్టబడుతుంది అంటే ఆయన ఉద్దేశం నిన్ను విస్తరింపచేయాలని, ఆత్మీయంగా నిన్ను విస్తరింపచేయాలని, శారీరకంగా కూడా నిన్ను విస్తరింపచేయాలి అన్నప్పుడు దేవుడు ప్రశాంతంగా ఉన్న నిన్ను ఇరుకు మార్గంలో నడిపిస్తాడు. నీ గూడు చెదిరిపోయినట్లుగా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళే మార్గం ఇది కాదు, వేరే మార్గంలో వెళ్ళని దేవుడు చెప్తాడు. అయ్యో, ఇంతవరకు అలవాటైపోయిన మార్గం తండ్రి ఇది, ఇంతవరకు అలవాటైపోయిన ప్రదేశం అయ్యా, నేను వేరే పరిస్థితులకు ఎలా వెళ్తానని నీకు అనిపిస్తుండొచ్చు. కానీ దేవుడు నీ పరిస్థితులను చెదరగొట్టడానికి అనుమతించారు అంటే నిన్ను తప్పక ఆయన చాలా ఉన్నతమైన మార్గంలో నడిపించడానికే. అబ్రహాము జీవితంలో కూడా ఎంతో ప్రశాంతంగా తన తండ్రి ఇంటి దగ్గర తన అన్నదమ్ములతో తన కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు మాట్లాడాడు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ స్వంత ఊరిని, నీ స్వంత బంధువుల్ని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళమన్న చోటకు వెళ్ళన్నాడు దేవుడు. అబ్రహాము దేవుని ఎదిరించలేదు. దేవుని మాట ప్రకారంగా దేవుణ్ణి వెంబడించాడు. నేను ఇంతవరకు బాగానే ఉన్నాను కదా, నా స్వంత గృహంలో ఉన్నాను, నా తండ్రి ఇంటిలో ఉన్నాను,
నా అన్నదమ్ములందరూ వారి స్వంత ఊరిలోనే ఉన్నారు, నా తండ్రితోనే ఉన్నారు, నాకే ఏంటి ఈ పరిస్థితి? నేనెక్కడికి వెళ్ళాలి? నా గూడు చెదరగొట్టబడిన పరిస్థితిలో ఉన్నదేంటి అని అబ్రహాము శరీరం ఒకవేళ తనకు చెప్తూ ఉండొచ్చు, కానీ వాటిని లెక్క చేయకుండా అబ్రహాము దేవుని మాట ప్రకారంగా వెళ్ళిపోయాడు. దేవుడు అబ్రహాము గూడుని ఎందుకు చెదరగొట్టాడంటే, అబ్రహామును అక్కడి నుండి ఎందుకు వెళ్ళిపోమన్నాడంటే, విస్తరింప చేయడానికి, అనేక జనములకు తండ్రిగా చేయడానికి, ఆకాశ నక్షత్రాల వలె అబ్రహాము సంతానాన్ని చేయడానికి. అవును, దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో, దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఒక్కొక్కసారి ఈ విధంగానే గూడు చెదరగొట్టబడిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో అనుకుంటారు, ఎన్ని కష్టాలు నాకే వచ్చాయండి, అందరూ బాగానే ఉన్నారు కదా, అందరూ సంతోషంగానే ఉన్నారు కదా, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు కదా, నాకేంటి రోగం, నాకేంటి ఆర్థిక బంధకాలు, నాకేంటి శ్రమలు, నన్నేంటి దేవుడు వెళ్ళగొడుతున్నాడు, నా కుటుంబాన్ని దేవుడు చెదరగొడుతున్నాడేంటి, దేవుడు నన్నే కదుపుతూ ఉన్నాడేంటి, నేను కదలలేను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అంటే నీవు విస్తరించబడలేవు. కొన్నిసార్లు నీ గుండె చెదిరే పరిస్థితులు నీకు ఎదురవుతాయి. కొన్నిసార్లు నీ ఆరోగ్యం చెదిరిపోతుంది, నీ ఆర్థిక పరిస్థితులన్నీ చెదరగొట్టబడతాయి, నీ ఉద్యోగ పరిస్థితులు చెదరగొట్టబడతాయి, నీ వ్యాపారంలో నీవు చెదిరిపోయిన పరిస్థితులు అనుభవిస్తావు. ఆత్మీయంగా కూడా గుండె చెదిరిన పరిస్థితులు నీకు ఎదురవుతాయి. ఏంటి నేను ఏ విధంగా దిగజారిపోయాను, ఏంటి నా జీవితంలో ఇలా తప్పిపోతున్నాను, చేయకూడదు అనుకుంటూనే మరలా పడిపోతున్నాను, పదే పదే దేవునికి ఇష్టం లేకుండానే జీవిస్తున్నాను, ఎంతగా నేను దేవుని కొరకు అగ్నిలా జీవించాలన్నా జీవించలేకపోతున్నాను, దేవుని కొరకు ఏ కార్యం చేయలేకపోతున్నాను, ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నానని ఆత్మీయంగా నీవు చెదిరిన పరిస్థితిలో ఉన్నావా? శారీరకంగా కూడా నీవు చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? మానసికంగా కూడా నీ గుండె చెదిరిపోయినట్లుగా భరించలేనంత ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నావా? ఏమీ భయపడొద్దు. దేవుడు నీ జీవితంలో ఆ శ్రమలు అనుమతించాడంటే తప్పక నీవు దీవించబడతావు. అబ్రహామును దీవించాలంటే, అబ్రహాము సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేయాలంటే అబ్రహాము గూడును చెదరగొట్టాలి, అక్కడి నుండి కదల్చాలి. అబ్రహాము దేవుని చిత్తానికి లోపడ్డాడు కాబట్టి చెదిరిన గుండెతో వెళ్ళిపోతున్నాడు. గుండె చెదిరిపోయినా దేవుని కూడా వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ తరువాత దేవుడు అబ్రహామును ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టాడు. విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అన్ని విషయాలలో అన్ని వైపులా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నీ జీవితంలో కూడా నీవు ఈ విధంగానే చెదిరిపోయి ఉన్నావా? నీ గుండె గాయపడి ఉందా? కొన్నిసార్లు నీ పరిస్థితులు నీకేం అర్థం కావు. అర్థం కాని పరిస్థితుల్లో కూడా దేవుని సందులో మోకరించి, అయ్యా ప్రస్తుతం నా జీవితం నాకేం అర్థం కావడం లేదు, చెదిరిన పరిస్థితుల్లో నేనున్నాను, అంతా పోగొట్టుకున్నట్టుగా ఉన్నాను, ఏమవుతుందో కూడా అర్థం కానట్టుగా ఉన్నాను, కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా నీవు నన్ను బాగు చేయగలవని, నా గాయములు కట్టగలవాడు నీవు మాత్రమే నమ్ముతున్నానయ్యా అని హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు, దేవుని చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు నిన్ను గొప్ప జనముగా చేస్తాడు, రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం నేను నమ్ముతున్నానన్న వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గత రాత్రంతా మాకు తోడయుండి ఈ ఉదయాన్నే లేచి నేను స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీకు వందనాలు. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు. గుండె చెదిరి ఉన్నారా? భయపడకండి. గాయపడి ఉన్నారా? భయపడకండి, మీకు గాయం కడతానని. నీకు వందనాలయ్యా. ఎంతమంది ఈరోజు గాయపడిన పరిస్థితుల్లో ఉన్నారో, ఎంతమంది గుండె చెదిరి ఉన్నారో, ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని నేను గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఆశ్చర్యకరముగా వారి జీవితాల్లో వారి గాయములన్నీ మాన్పివేయండి. చెదిరిపోయిన వారి జీవితాలను తిరిగి కట్టండి. చెదిరిపోయిన వారి కుటుంబాలను తిరిగి కట్టండి. చెదిరిపోయి ఉన్న వారి ఆర్థిక పరిస్థితులను తిరిగి కట్టండి అయ్యా. చెదిరిపోయి ఉన్న వారి అనారోగ్య పరిస్థితులను తిరిగి కట్టండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, నిన్ను ఆహ్వానించుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిని తాకండి. ప్రతి ఒక్కరిని నీ శక్తితో నింపండి. యేసు నామములో పరలోక ద్వారములు తెరవబడునుగాక. నూతన కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ప్రతి రోగము వారిని విడిచి పారిపోవునుగాక. అప్పులని డెవిల్
యేసు నామములో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నారో అక్కడ తిరిగి సమకూర్చండి అయ్యా. నీ శక్తితో ప్రతి ఒక్కొక్కరిని నింపండి. ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. ప్రతి సంఖ్యలను యేసు నామములో బ్రేక్ చేస్తూ ఉన్నాను. ఉద్యోగాల్లో ఎంతమంది సమస్యలతో ఉన్నారో విడుదల ప్రకటిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కాని వారందరి జీవితాల్లో అద్భుతములు జరుగునుగాక. గర్భఫలం లేని బిడ్డలందరి జీవితాలు ప్రతి గర్భము యేసు నామములో తెరవబడునుగాక. స్వంత గృహాలు లేని బిడ్డలకు చక్కటి స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ మీరు తోడేండి, నడిపించండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ మీరు దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి నాయన. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి. వ్యవసాయాలను దీవించండి. డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రత్యేకంగా మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ గురించి మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మందిరాలకు వెళ్ళి స్వేచ్ఛగా నిన్ను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి అనుకూలమైన ప్రభుత్వాలు మీరు ఎన్నుకోండయ్యా తండ్రి. కొంతకాలము ప్రశాంతంగా మేము నీ పరిచర్య చేయడానికి నీ కృప చూపించి నడిపించండి. ఆత్మీయ జ్ఞానముతో ఓటు వేయడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఏదైనా మనం ప్రారంభిస్తుండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిలో, వారు వెళ్ళే ప్రతి స్థలంలో వారికి సహాయకుడిగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నా మనసు పాడైంది, ఇక బాగుపడదేమో అని అనుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక దేవుడు నేను బాగు చేయబోతున్నాడు. భయపడొద్దు. పగిలిపోయినటువంటి నీ జీవితాన్ని తిరిగి ఆయన కట్టబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా విశ్వాసంతో బిగ్గరగా ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియచేస్తూ వాగ్దానాన్ని తప్పకుండా లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.